Okay, having any doubts on this one? Driving force of e-commerce. See, these are the force to implementation to develop the e-commerce side. One is economic force, market force, another one is technology force, and socialistic and environmental force. See, these force are very important to develop our business. One is economic, nothing but our market price, economic growth, comparisons to the companies. Next, technology is also important. The main technology సపోర్టింగ్ టీమ్ కావచ్చు, మీ యొక్క ప్రొడక్ట్స్ అప్డేషన్స్ కావచ్చు, దీని అంతా టెక్నాలజీస్ అంటామా. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఫోర్స్. ఎట్లాంటిది? దే ఆర్ యూజింగ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్స్ అంటే కాదుమా, దే ఆర్ నాట్ గోయింగ్ టు వేస్ట్, దే ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. అంటే సచ్ ఎ వే 10 మంది పనిచేసే చోట్ల ఒకరే పనిచేస్తాడు, వేరాజ్ ద ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, పొల్యూషన్స్ కావచ్చు తగ్గుతుంది అన్నమాట. దానివల్ల ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్స్ ఉంటుంది. సి హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? See here, this is the economic force. Economic force అంటే ఏమి? low marketing cost, number 1. low sales cost, number 2. next, lower ordering process, number 3. next, new sales opportunities. what are this? అంటే ఎకనామిక్ ఫోర్స్ అంటే ఎట్లా మనకి మార్కెటింగ్ కాస్ట్ లేదు, సేల్స్ కాస్ట్ లేదు, ఆర్డరింగ్ ప్రాసెసింగ్ కాస్ట్ తక్కువ, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. See the marketing on the internet may be cheaper and can reach the wider crowd than the normal market medium. Is it clear? This is the economic force. అంటే మామూలుగా మనకు మార్కెట్ లాంచ్ చేయాలంటే సీ ద అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ పీపుల్ మీరు ఎక్కడ పోయినా కానీ మార్కెటింగ్ పీపుల్ ఈస్ ద. ఈవెన్ దో మీరు షోరూమ్ పోయినా, 2 వీలర్ కొన్నా, 3 వీలర్ కొన్నా, 4 వీలర్ కొన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు పోగానే మీకు అప్రోచ్ అయ్యేకి ఒక కస్టమర్ కేర్ ఉంటాడు. ఓకేనా? వాడు ఏం చేస్తాడంటే మీరు కొనేది ఒకటంటే మిమ్మల్ని కొనిచ్చేసేది ఒకటే అనమాట. దిస్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ ద మార్కెటింగ్ చూసినారమ్మా ఎక్కడన్నా? మీరు టీవీ షోరూమ్ కావచ్చు, 2 వీలర్ బైక్ షోరూమ్ కావచ్చు, ఎక్కడ పోయినా కానీ వాడు ఈవెన్ ప్రొవిజనల్ స్టోర్స్ పోయినా కూడా ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్ వన్ అంటే దే ఆర్ గోయింగ్ టు సేల్స్ అనదర్ వన్. ఆటోమేటిక్ ఏం చేస్తారన్నా, అది తీనా బాగుంటుంది, ఇది తీసుకో బాగుంటుంది అనేది ఎవడో కస్టమర్. దట్ ఈస్ ద మార్కెటింగ్ టెక్నిక్. అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఉండదు. దే ఆర్ నాట్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ద పీపుల్స్ టు డూ ద మార్కెటింగ్. ఆన్లైన్లో ఇంటర్నెట్లో చూసినారంటే ఆటోమేటిక్గా మనం క్లిక్ చేస్తేనే పక్కన ఇంకోటి వస్తుంది, విజిబుల్ వేరియేషన్స్. యూ వాంట్ టు సీ, జస్ట్ ఐ విల్ షో ద ఎగ్జాంపుల్. See, this is another online site ma. If I am going to purchase something, ఏదన్నా ఒకటి పర్చేస్ చేస్తాం అనుకోండి. ఓకే, Sonata watch యొక్క కాస్ట్ నియర్లీ 600 to 700, 800, whatever it may be. See the comparisons. If you are going to purchase, దీన్ని సెలెక్ట్ చేస్తాం అనుకోండి, సెలెక్టెడ్. I am going to purchase this. Why is it visible this Sonata watch? Yes sir. అంటే పక్కన విండో ఓపెన్ అయింది, కనబడుతుందా అనేసి. సార్ ఇప్పుడు కనపడలేదు సార్. ఓకే అమ్మా, ఒక్క నిమిషం. ఇస్ ఇట్ క్లియర్ మా? ఎస్ సార్. ఓకేనా? అంటే మనం ఈ వాచ్ కొంటున్నామంటే సి ఐ వాంట్ టు పర్చేస్ దిస్ వాటర్, అంటే స్క్రాల్ చేయాలి మా. చూసినారా? సిమిలర్ దిస్ ప్రోడక్ట్ అంటే దిస్ ఈస్ ద మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్. అంటే యాక్చువల్గా నేను కలర్ చేసింది ఈ కలర్ అనమాట, నాకు ఇది కావాలంటున్నాను. ఆటోమేటిక్గా దే ఆర్ గోయింగ్ టు అడ్వర్టైజ్ సమ్ ఆఫ్ ద డిఫరెంట్ ప్రోడక్ట్స్. సి బిలో దిస్ ప్రోడక్ట్ అంటే దాని కింద చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్, సేమ్ ప్రైస్కి డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్, దీనికన్నా ఇంకా తక్కువ కూడా ఉంటుంది. సిమిలర్ దిస్ సోనాటాక్ అంటే కంపారిజన్స్ చూడమ్మా, దానికన్నా తక్కువ, నేను కంపేర్ చేసింది ఇదంటే దానికన్నా తక్కువ, దానికన్నా కాస్ట్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ ఈస్ అవైలబుల్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ఎనీథింగ్, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు పర్చేస్ దిస్ వాచ్. అంటే ఈ వాచ్ వరకే నాకు కావాలని ఇది చూస్తున్నాను,
ఆటోమేటిక్ ఏమవుతుంది, సి దిస్ ఇస్ ద అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ టు దిస్ ప్రోడక్ట్. సేమ్ ఆ కంపెనీలోనే డిఫరెంట్ కలర్, దిస్ ఈస్ ద మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్. అంటే దీంట్లో ఏమైనా ఖర్చు, ఎవరైనా మ్యాన్ పవర్ యూజ్ చేస్తున్నారమ్మా? నో. అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా వస్తుందా? ఆటోమేటిక్ మనం వ్యూ చేసింది సి హియర్ కింద రీసెంట్లీ వ్యూడ్ మనం చూసిన ప్రోడక్ట్ ఇది. ఓకేనా? ఆటోమేటిక్ గా ఇక్కడ డిస్ప్లే చేసే ప్రొడక్ట్స్ ఒక వాచ్ కంటే 10 వాచ్లు వచ్చేస్తాయి. వేరాస్ ఇన్ ట్రెడిషనల్ అన్నప్పుడు మనకి ఆ మాన్యువల్ అంటేనే ఏమి, ఆడ మన ప్రోడక్ట్ ఒకటి దానికి పోతే వాడు ఒకటే చూపిస్తాడు, ఒక దాని బట్టి చూపించడు, ఇంకా విసుక్కుంటాడు. ఎక్కువ పోయి మీరు అడగతంటే ఏమంటాడు, విసుక్కుంటాడు అనమాట. దే ఆర్ నాట్ ఏబుల్ టు షో ద నంబర్ ఆఫ్ products, but whereas in online automatically it will display the n number of products which is you want to purchase the product, అంటే రిలేటెడ్ టు దట్ ప్రోడక్ట్ కావచ్చు, దానికన్నా చీపర్ కావచ్చు, ఇట్లా చేసేదాన్ని లోయర్ మార్కెటింగ్ కాస్ట్. అంటే హౌ దే ఆర్ రిడ్యూసింగ్ ద కాస్ట్, దిస్ ఇస్ ద మార్కెటింగ్ ఎకనామిక్ ఫోర్స్. సి నెక్స్ట్ లోయర్ సేల్ కాస్ట్. Sale cost is increasing in the customer volume, do not need an increase the staff as the sales. See the function mark. Whereas the salesman, whereas in a showroom wherever you go, there is a man force. And a man force ఓనర్ ఒక చోట ఉంటాడు, దానికి సేల్స్ మ్యాన్ ఒకటి ఉంటాడు, మార్కెటింగ్ ఒకటి ఉంటాడు. They are going to approach other customers and they are going to attract the customers to purchase the products. Okay, whereas in e-commerce there is no need to have a staff. సేల్స్ స్టాఫ్ కావచ్చు, మార్కెటింగ్ స్టాఫ్ కావచ్చు, ఇక్కడ అవసరం లేదు. ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటిక్. ఓకేనా? సేమ్ ఇక్కడ ఫంక్షన్ ఈస్ ఆల్సో హౌస్డ్ ఇన్ ద కంప్యూటర్ అండ్ హ్యాస్ వర్చువల్లీ అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ. మీరు సీదా ట్రెడిషనల్ చూసారంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ 10 మంది వచ్చేసి ఉంటారు, యు ఆర్ ద ఫస్ట్ కస్టమర్ ఫర్ దట్ షాప్. మీరు పోయినప్పుడు మీరు యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోడక్ట్, యూ వాంట్ టు సీ మచ్ మోర్ ప్రోడక్ట్స్. అట్లాంటి సిచ్యువేషన్లో మీకు సేల్స్ మ్యాన్ కానీ మార్కెటింగ్ కానీ మీకు సపోర్ట్ చేయడు. చూసినారా, maximum they are spending time with 10 to 20 minutes more. Automatically if you are not going to purchase that product, automatically they are deviated to other customers, they are showing other customers. ఇట్లా simultaneous గా పక్కన ఉండే వాటితో పోతా ఉంటాడు అనమాట. మనకేమవుతుందంటే అట్లాంటి సిచ్యువేషన్స్ ఆన్లైన్లో ఏముండదమ్మా. మెనీ టైమ్స్ మీరు ఆ ప్రోడక్ట్స్ 10 సార్లు ఓపెన్ చేసి చూసుకోవచ్చు, దానికి డిస్క్రిప్షన్, దానికి ప్రైస్, ఎవ్రీథింగ్ విల్ బి ఆటోమేటెడ్ ఇన్ ఈ-కామర్స్ సైట్. Whereas in traditional చూసారంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది మా. దిస్ ఇస్ ద లోయర్ సేల్స్ కాస్ట్. ఓకేనా? సేల్స్ కాస్ట్ అంటే సేల్ తగ్గించడు ఆ సేల్స్ మ్యాన్ కానీ ఆ మార్కెటింగ్ టీమ్ కానీ లేకుండానే దానికి కాస్ట్ రిడక్షన్, దే ఆర్ గెయినింగ్ ఇన్కమ్ ఫ్రమ్ దిస్ సోర్సెస్. నెక్స్ట్ లోయర్ ఆర్డరింగ్ ప్రాసెస్ కాస్ట్. See the lower ordering process cost is online ordering can be automated. Everything should be automated with checks to ensure that orders are corrected before accepting, thus reducing error and the cost of the correction step. See how they are ordering online and they are automated, no? See మనము మన ఇచ్చే అడ్రస్, మనం ఇచ్చే ఫోన్ నెంబర్ మనమే ఇస్తున్నాం కాబట్టి దట్ ఈస్ నాట్ ఈ-కామర్స్ సైట్ యొక్క ప్రాబ్లం కాదు. మనం ఇచ్చే అడ్రస్ కరెక్ట్, మనం ఇచ్చే నంబర్ కరెక్ట్ అయినప్పుడు దే ఆర్ గోయింగ్ టు డిస్పాచ్ ద ఆర్డర్స్ టు అవర్ వాట్ ఈస్ గివెన్ ద డేటా, దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద మెటీరియల్స్ టు అవర్ అడ్రస్. అంటే అక్కడ మిస్టేక్స్ కానీ ఇట్లాంటిది కానీ కంపెనీకి జరగదు. మనం మిస్టేక్ చేస్తే దట్ ఈస్ అవర్ మిస్టేక్. ఓకేనా? ఇఫ్ యు ఆర్ గివింగ్ ద రాంగ్ అడ్రస్, రాంగ్ ఫోన్ నెంబర్, ఆటోమేటిక్లీ ఇట్ విల్ బి రిటర్న్ టు ద కంపెనీ. అట్లాంటి మిస్టేక్స్ అయితే ఎక్కడ కానీ జరగదు కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ కూడా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద ఆర్డరింగ్ ప్రాసెస్ కాస్ట్. నెక్స్ట్ న్యూ సేల్స్ ఆపర్చునిటీస్. వాట్ ఆర్ ద న్యూ సేల్స్ ఆపర్చునిటీస్? ద వెబ్సైట్ ఈస్ యాక్సెసిబుల్ ఆల్ ద టైమ్స్ అండ్ రీచింగ్ ద గ్లోబల్ ఆడియన్స్ which is not possible with a traditional store form. Whereas in a traditional commerce, see, there is having a restricted time, and nowadays also the COVID situation, automatically they are restricted to 2 o'clock. Some other district they are restricted to 10 to 12, whatever it may be, automatically the shop is been closed. Before that you can't able to purchase the product. Whereas in e-commerce 24/7 hours, anytime you may order your products, you may purchase your products. Okay, ఇట్లాంటిదంతా ఉంది. దే ఆర్ ఇంక్రీజింగ్ ద సేల్స్ ఇన్ ఈ-కామర్స్. ఓకే, అంటే మనం ఎప్పుడు అనుకున్నా ఇది టక్కని ఇది కొనాలంటే ఇమీడియట్ గా యూ మే సర్చ్ ఇంజన్ అండ్ మే ప్లేస్ ద ఆర్డర్స్ ఇన్ ఆన్లైన్ సైట్. వెరాస్ ఇన్ ట్రెడిషనల్ యూ కాంట్ ఏబుల్ టు పర్చేస్ ఆఫ్టర్ దే ఆర్ క్లోజింగ్ ద షాప్స్. అంతే కదమ్మా. మనం వాళ్ళు క్లోజ్ చేసినాక పోయేసి అన్న అది కావాలా, అక్క అది కావాలంటే ఇస్తాడా? నో.
Whereas in e-commerce, it is available in 24/7 hours. This is the new sale opportunity which is provided by the e-commerce. These points are in economic force. Economic force అంటే ఏమేమింది? లోయర్ మార్కెటింగ్, లోయర్ సేల్స్ అండ్ లోయర్ ఆర్డరింగ్ ప్రాసెస్ అండ్ న్యూ సేల్స్ ఆపర్చునిటీస్ ఆర్ economic force will monitor by the e-commerce. See, what is market force? Market force nothing but a strong competition between organizations. Number one. What is market force అంటే మార్కెటింగ్ అంటేనే ఏమా టెక్నికల్ గా ఏదో ఒక అడ్వాంటేజ్ ఏదో ఒక డిస్అడ్వాంటేజ్ చూపించే మన యొక్క సేల్ ని ఇంప్రూవ్ చేస్తాం. అంతేనా? ఏమంటారు మా మార్కెటింగ్ అంటే? వాట్ ఇస్ మీన్ బై మార్కెటింగ్? మార్కెటింగ్ అంటే ఏమా? మార్కెటింగ్ అంటే ఏమి? అర్హం, విష్ణు, దేవేంద్ర, ఝాన్సీ, ఎనీవన్, మార్కెటింగ్ అంటే ఏమి? మా సాహిస్తా, అంబిక. Sir, buying of goods, sir. Marketing. I am not saying about marketing. KETING. Marketing అంటే ఏమి? What is meant by marketing? See, marketing peoples అంటేనే చూడండి, మీ ఇంటి ద్వారా మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా కొత్త ప్రొడక్ట్స్ తీసుకొచ్చి మార్కెటింగ్ రిప్రజెంటేషన్, దే విల్ రిప్రజెంట్ ద ప్రొడక్ట్ టు ద కస్టమర్. దట్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్. ఓకే, మార్కెటింగ్ నథింగ్ బట్ మన వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ని మార్కెట్ లో ఎట్లా సేల్ చేయాలంటే దే ఆర్ కంపారింగ్ ఆల్వేస్ ద అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ ద ప్రోడక్ట్. అంటే కంపారిజన్స్ ఎట్లుంటుందంటే ప్రీవియస్ ప్రోడక్ట్, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కావచ్చు, దాని ఒక అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ చెప్తేనే కస్టమర్ అట్రాక్ట్ అవుతాడు మా. దట్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే దాని యొక్క సేల్ తక్కువ ఉండే దాని యొక్క సేల్ పెంచేవాడే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు. ఎగ్జిక్యూటివ్స్ నథింగ్ బట్ అండ్ మనకి మీడియేటర్ గా ఉంటాడు మా ఆ ప్రోడక్ట్ కి, బయ్యర్ కి, సెల్లర్ కి. ఓకేనా? దానికి మీడియేటర్ గా ఉండి సెల్లింగ్ చేసే కంటే వీడు ఏం చేస్తాడంటే మనకి ఆ ప్రోడక్ట్ యొక్క అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ అంతా చెప్పి, వేరాస్ వీఆర్ యూజింగ్ ప్రీవియస్ ప్రోడక్ట్ యొక్క డిస్అడ్వాంటేజెస్ చెప్పి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని సేల్ చేసేవాడే మార్కెటింగ్ పీపుల్ అంటారు. హియర్ ఇన్ మార్కెట్ ఫోర్ సేమ్ స్ట్రాంగ్ కాంపిటీషన్ బిట్వీన్ ఆర్గనైజేషన్స్ అన్నారు. all education institutions also now get a strong competition in the society. అంటే ఆ కాలేజీలో జాయిన్ అయ్యి సుబ్బారాం కాలేజీలో జాయిన్ అవుతున్నారంటే హియర్ హ్యావింగ్ ఏ ల్యాబ్ ఫెసిలిటీస్, ఇట్లా ఎక్కువ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ స్టూడెంట్స్ కి ఇంటరాక్షన్స్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సుబ్బారాం జాయిన్ అవుతున్నారు. అదర్ కాంపిటీటర్ ప్రైవేట్ కాలేజీలో వాళ్ళ సరిగ్గా ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. దీస్ ఆర్ ద కాంపిటీషన్స్ అంటారు. ఆర్గనైజేషన్ బిట్వీన్ కాంపిటీషన్స్ అన్నప్పుడు మీ యొక్క ప్రోడక్ట్స్ మా మొబైల్ ఫోన్స్ లేకపోతే ఏదో ఒక ల్యాప్టాప్, డెస్క్టాప్, వాట్ ఎవర్ ఇట్ మే బి, సీ ద వేరియేషన్స్. దే ఆర్ గివింగ్ ద లో కాస్ట్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా దే ఆర్ రేజింగ్ అనదర్ ప్రోడక్ట్. అంటే వాళ్ళకి యూనిక్నెస్ గురించి చెప్తారు. దానికన్నా అది కాస్ట్ అన్నప్పుడు యూనిక్నెస్ అంటే ఈ దీంట్లో ఉన్న ప్రోడక్ట్స్, దీంట్లో ఉన్న ఐసీ, దీంట్లో ఉండే చిప్ యా కంప్యూటర్స్ లో లేదు, మీరు ఇది కొనండి అంటాడు. వాడేమంటాడంటే అది తక్కువ ఉందంటే ఈజీగా వెళ్ళిపోతుంది సార్, దానికి వారంటీస్ ఉండదు, వీఆర్ గోయింగ్ టు ఆటోమేటిక్ పర్చేస్ ద న్యూ ప్రోడక్ట్. దీస్ ఆర్ ద మార్కెటింగ్ టెక్నిక్స్. ఓకేనా? అంటే కాంపిటీటర్స్ అంటే యా ప్రోడక్ట్ అంటే ఇప్పుడు మనం ఒక వాచ్ చూసినాం కదమ్మా లైవ్ లో, దానికి కాంపిటీటర్స్ అంటే దానికి సైమల్టేనియస్ గా ప్రోడక్ట్స్ ఏముందో దాన్ని డిస్ప్లే చేస్తుంది. అంటే మనకు వేరియేషన్స్, ఆ ప్రోడక్ట్ యొక్క వేరియేషన్స్ కావచ్చు, మనం తక్కువ కొనాలంటే తక్కువ కొనవచ్చు, కాస్ట్ కొనాలంటే కాస్ట్ కొనవచ్చు. దీస్ ఆర్ ద కాంపిటీటర్స్ ఇన్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్, ఎక్స్ట్రీమ్లీ లో లేబర్ కాస్ట్ ఇన్ సమ్ కంట్రీస్. ఎస్, ఎక్స్ట్రీమ్లీ లో లేబర్ కాస్ట్ ఇన్ సమ్ కంట్రీస్. కొన్ని కంట్రీస్ లో లేబర్ కాస్ట్ తక్కువ ఉన్నా కానీ, లేబర్స్ లేకపోయినా కానీ వర్క్ జరగదు. అట్లాంటి సిచ్యువేషన్స్ అంతా కూడా దీంట్లో ఉంటుంది అనమాట. వేరాస్ ఫ్రీక్వెంట్ అండ్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ మార్కెట్స్. ఎస్, ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ డే బై డే మనకు రేట్ గ్రోత్ కావడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుందమ్మా. దానికి చేంజెస్ కూడా మనం ఈ కామర్స్ లో అప్డేట్ చేస్తున్నాం. లేకపోతే 1 year బ్యాక్ ఉన్న ప్రోడక్ట్ ఈ రోజు కొంటే కూడా అదే రేట్ ఉండదమ్మా, వేరియేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ మార్కెట్స్. అండ్ ఇంక్రీజింగ్ ద పవర్ ఆఫ్ ద కన్స్యూమర్స్. how they are going to increase the consumers nothing but then customers. అంటే మనకు అడ్వాంటేజెస్, వాళ్ళకి అడ్వాంటేజెస్ నే కస్టమర్స్ చెప్పి కస్టమర్స్ ఈజీగా అట్రాక్ట్ చేసి మార్కెటింగ్ టీమ్ అనేది వర్క్ చేస్తుంది. క్లియర్?
See, what are the technology? Technology is the important, almost all e-commerce business running with technology only. What are the technology they are using to develop the information and communication technology is the key factor in growth of the e-commerce. Number one, okay, how to develop the technology and communications. Communications and technology, different types of technologies available to develop the e-commerce site, such as HTML, hypertext markup language, XML, external markup language, PHP, personal homepage, okay na, CSS, cascading style sheets, and WordPress, Bootstrap, such a different types of softwares available to develop our website. At the same time, you want to communicate to the customers also. Okay na, మనము products సేల్ చేసేదే కాకుండా కస్టమర్ అట్రాక్షన్స్ ఆల్సో ఇంపార్టెంట్ మా. Whereas the customer going to purchase the product immediately, he should communicate with the customer. సో ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేస్తున్నారు, ఈ డేట్ లో మీకు ఇంత కాస్ట్ పడింది, మీకు డిస్కౌంట్ ఇంత ఇచ్చినాము, ఓకేనా. ఆటోమేటిక్ గా మనం ఏమైనా రిడక్షన్ ఆఫ్ ద కాస్ట్ రిడక్షన్ చూస్తామా. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్, అంతేనా. వేరేస్ ట్రెడిషనల్ లో పోయినామంటే గంట సేపు ఉండాల. నీ పర్చేసింగ్ సేల్స్ అంతా అయిపోయినాక రిలయన్స్ మార్ట్, మోర్ మార్కెట్, వాట్ ఎవర్, వేర్ ఎవర్ యు గో, సి యువర్ బాస్కెట్ హ్యాస్ బీన్ ఫిల్డ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బిల్లింగ్ కౌంటర్. బిల్లింగ్ కౌంటర్ లో పోతే క్యూ, దే ఆర్ ఫార్మింగ్ ద క్యూ అయినాక మీ యొక్క ప్రొడక్ట్స్ బార్కోడ్ చేసి బిల్లింగ్ అయినాక మళ్ళీ క్యాష్ ట్రాన్సాక్షన్ ఏదో ఒకటి చేసినాక మళ్ళీ బయట. వెరాస్ ఇన్ ఆన్లైన్ ఇన్స్టెంట్లీ దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ద కస్టమర్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ప్లేస్ ద ఆర్డర్, ఇమీడియట్లీ దే ఆర్ సెండింగ్ మెసేజ్ టు ద కస్టమర్. ఈజ్ ఇట్ రైట్ కస్టమర్ ఆర్ నాట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, they are not caring about that. They are communicating with the registered mobile numbers and the registered email address. Okay, these are the communication maintained by the e-commerce. This is the e-commerce technology. At e-commerce వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ number one is the communication is the important or key factor to grow the e-commerce site. ఓకేనమ్మా. అంటే మీరు కొనకపోయినా కూడా ఒకసారి లాగిన్ అయ్యి ఒకసారి పర్చేస్ చేస్తే ఆటోమేటిక్గా మెసేజెస్ ఆఫర్స్ ఉంటుంది. యు ఆర్ గోయింగ్, ద ఆఫర్ విల్ బి ఎండ్ విత్ ద లాస్ట్ అవర్, ప్లీజ్ కమ్ అండ్ పర్చేస్. అంటే గో అండ్ పర్చేస్. క్లిక్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, సచ్ డిఫరెంట్ సైట్స్ ఆర్ అవైలబుల్ టు purchase the to purchase the products through online sites. ఓకే, ఈ కీ ఫ్యాక్టర్ ఎందుకు పనిచేస్తుందంటే మనకి మర్చిపోయినా కూడా మనకు గుర్తు చేస్తుంది. దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ టెక్నిక్, ఓకే, టు డెవలప్ their business, to develop the technologies. See, in this term has made communication more efficient, faster, easier, and more economical, as the need to set up separate networks for telephone services, television broadcasting, cable televisions, and the internet access is eliminated. See how they are. అంటే చూడమ్మా, మనం ఒక్కొక్క SMS చార్జెస్ మీకు మాక్సిమం అంటే కూడా ఎన్ని SMS ఫ్రీ ఉంటుందమ్మా? 100 ఉంటుందా? 100 దాటితే ఏమవుతుందమ్మా? ఇట్ ఈస్ చార్జబుల్. ఇస్ ఇట్ క్లియర్ మా? మీకు SMS మీ ఫ్రెండ్స్ కూడా ఇది కానీ సరే, ఈవెన్ దో ఫ్రీ, వాట్సాప్ ఫ్రీ ఉందమ్మా. వాట్సాప్ లో మాక్సిమం ఎంత గ్రూప్ మెసేజ్ పంపించగలుగుతారు? ఎంతమందికి అట్ ఏ టైం షేర్ చేస్తున్నారు? ఎంతమందికి మా? మీ గ్రూప్ మెసేజ్ పంపించేటప్పుడు ఎంతమందికి షేర్ చేస్తున్నారు? వాట్సాప్ ఎవరు యూజ్ చేయడం లేదా? వెరీ గుడ్. ఎంతమందికి పంపిస్తారమ్మా? ఎవరైనా ఆన్సర్ చేయండి. అమ్మా, అంబిక, మౌనిక, భవానీ, రేణుక, జాహ్నవి, అర్హం, ఎంత మందికి కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు? క్వశ్చన్ అడుగుతాం లేదు, అర్థమవుతుందమ్మా? నేనేమన్నా వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాను సార్. ఒక్కరు లేదా ఇద్దరికి పంపించచ్చు సార్. పంపిస్తాము కదమ్మా. అంటే 5 మందికి పంపిస్తారు. 5 మందికి ఒకేసారి గ్రూప్ పంపిస్తాము. లేకపోతే మనం మళ్ళీ క్రియేట్ చేయాలి. వేరాస్ ఇన్ SMS ఆల్సో మాక్సిమం 100 ఫ్రీ ఉంటుంది మా. జియో కానీ బిఎస్ఎన్ ఏదైనా కానీ వాళ్ళ కంపెనీ ప్రొవైడ్ చేసేది 100, 200 దాకా. దానిపైన పంపిస్తే ఇట్ ఈస్ చార్జబుల్. ఓకేనా? చార్జబుల్ అంటే డిఫరెంట్ బిట్వీన్ స్టేట్స్, లోకల్ అండ్ నాన్ లోకల్. లోకల్ కి 10 పైసా 20 పైసా ఉంటుంది, నాన్ లోకల్ 1 రూపీ కాస్ట్ పడుతుంది. అదే ఇంటర్నేషనల్ అంటే ఇంకా ఎక్కువ పడుతుంది. వెరాస్ హియర్ సి ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ లో SMS is also one type of communications they are using in e-commerce site.
here see the economical as the need to set up the separate network for telephone services అన్న. ఎందుకు అంటే అంటే మనం యూజ్ చేసేదంటే ఏమో మినిమం మనకు డేటా 1 GB క్లాస్ కి సరిపోతుంది సార్, మేము టాప్అప్ చేసుకోవాలి సార్ ఇట్లాంటిది. బట్ దే ఆర్ హ్యావింగ్ ఏ సపరేట్ నెట్వర్క్ ఫర్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. అంటే వాళ్ళకి బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు మా, అంతమందికి మెసేజ్ పెడితే ఏమవుతుంది, ఒక్కొక్కరికి 1 పైసా 1 మిలియన్ పైసే అయితే కదా దాదాపు 1 మిలియన్ రూపీస్ అయిపోతుంది, సారీ 500,000 రూపీ అయిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో లాస్ కదా, అప్పుడు సపరేట్ సెటప్ దే ఆర్ మెయింటైనింగ్ ద సపరేట్ సెటప్ టు కమ్యూనికేట్ ద customers through SMS or email services, whatever it may be. Okay, now next, from the standpoint of firms, business and consumers having only one information provider means that is the lower communication cost. Lower communication cost nothing but to communicate the communications అన్నప్పుడు 1000 మంది 1,00,000 మందిని కమ్యూనికేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, దే ఆర్ గోయింగ్ టు గివ్ ద లోయర్ కమ్యూనికేషన్ కాస్ట్. అంటే వాళ్ళకి చేసే కమ్యూనికేషన్ నెట్వర్క్ కావచ్చు, వాళ్ళు చేసే SMS కావచ్చు, దానికి 0.5 పైసనో 0.1 పైసనో ఇట్లాంటి ఛార్జ్ పడే నెట్వర్క్స్ నే యూజ్ చేసుకుంటేనే వాళ్ళకి తక్కువ పడుతుంది. ఓకేనా, 1 రూపీ 10 రూపీస్ అంటే వాడు ఇచ్చే డిస్కౌంట్ కి మీకు పంపించే SMS కే సరిపోతుంది అనమాట. These are the technology courses they are using to develop the website sites. See, what are the environmental? Environmental ante they are not going to develop the environment, they are not going to plantation. Okay na, forest lo poi plant cheyadamu, వీధుల్లో వచ్చి plant cheyadamu e-commerce వాళ్ళు కాదు. They are protecting the environmental force such as మనక 1000 మంది 2000 మంది ఒక చోట్ల ట్రావెల్ చేస్తున్నారంటే 2 వీలర్ కావచ్చు, బైక్ కావచ్చు, కార్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ పొల్యూషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. అట్ ద సేమ్ టైం see, ఈ రీసెంట్ గా మీరు ఎక్కడన్నా చూడండి, ఏదైనా ఒక కంపెనీ రన్ చేస్తున్నాడు లేకపోతే ఏదైనా ఒక హోటల్ పెడుతున్నాడు అంటే ఇమీడియట్ గా పక్కన అడుగు వీడు ఒక బిజినెస్ చూసి ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద బిజినెస్. ఓకే, ఏంటంటే వాళ్ళ ఫ్రెండే కావచ్చు, వాళ్ళ రిలేషన్స్ కావచ్చు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాడంటే పక్కన వాడు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే హీ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు డెవలప్ దట్ బిజినెస్. బట్ వెరాస్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఫోర్స్ ఎందుకున్నామంటే సోషలిస్టిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్స్ ఇన్ ఈ-కామర్స్ చేంజింగ్ ద నేచర్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్. See, and industries they are not maintaining, they are not developing the industries. Already established industries తోనే వీళ్ళు పోయి టై అప్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఇండస్ట్రీస్ పొల్యూషన్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్. ఓకే, they are not going to develop the transport, they are not going to buy the buses, buy the transport, everything. Already having a transport, they are going to have a partnership with the transportation such as courier, roadway, seaway, airway, whatever it may be. ఓకేనా, అంటే చూడండి ఇట్లా కంపెనీస్ నంబర్ ఆఫ్ కంపెనీస్ అయినప్పుడు అన్ని ఓన్ గా కొంటే ఏమవుతుందో ఆటోమేటిక్ గా ఎన్విరాన్మెంటల్ ఆల్సో డెమాలిషన్. ఓకేనా, ఇండస్ట్రీస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు కొంటే ఏమవుతుందో పొల్యూషన్ వల్లే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది. అది లేకుండా రిడ్యూసింగ్ ద ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్, సి చేంజింగ్ ద నేచర్ ఆఫ్ వర్క్ ఫోర్స్. నెక్స్ట్, గవర్నమెంట్ deregulations and synchroning government subsidies. See, subsidies, government also giving the subsidies. మీకు కూడా సబ్సిడీస్ ఉంటాయి. అంటే see the సోలార్ ప్యానెల్లో మనం కూడా ఇంట్లో మనం ఫిక్స్ చేస్తే గవర్నమెంట్ గివింగ్ ద సబ్సిడీస్ ఫర్ సోలార్ ప్యానెల్స్ ఆల్సో. వై దే ఆర్ గివింగ్ అంటే రెడ్యూసింగ్ ద ఎన్విరాన్మెంటల్ ఫోర్స్. ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కూడా మనకి కన్జంప్షన్ చేసుకుంటే మనం నేచర్ అంటే సన్ రేస్ నుంచే మనము ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. గవర్నమెంట్ ఆల్సో ప్రొవైడింగ్ సబ్సిడీస్ టు ఎవ్రీవన్. మీరు ఏదైనా సోలార్ ప్యానెల్స్ మీ ఇంటికి కావాల్సిన కరెంట్ని మీరు పెడుతున్నారంటే మీరు సగము గవర్నమెంట్ సగం ఇచ్చి, దట్ ఈస్ ద సబ్సిడీ, సగం ఇచ్చి మిమ్మల్ని మీకు సపోర్ట్ చేస్తూ డెవలప్ చేయమనేదాన్ని సబ్సిడీస్. గవర్నమెంట్స్ ఆల్సో గివింగ్ ద సబ్సిడీస్ టు సింక్రనింగ్ టు యువర్ బిజినెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా, నెక్స్ట్ మీరు ఒకసారి ట్రై చేసుకోవచ్చు. సోలార్ ప్యానల్స్ ఎక్కడన్నా షాప్ లో ఉంటే అడిగితే దే ఆర్ ప్రొవైడింగ్ సబ్సిడీస్ ఫర్ యూ. సోలార్ హీటర్ కావచ్చు, సోలార్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇట్లాంటిది ఏది కొన్నా కానీ ఆటోమేటిక్ దే ఆర్ గివింగ్ సబ్సిడీస్ టు ద కస్టమర్స్. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎథికల్ అండ్ లీగల్ ఇష్యూస్. సి హియర్ హ్యావింగ్ ఎథికల్ అండ్ లీగల్ ఇష్యూస్ ఈస్ ఇంపార్టెంట్ రోల్. అంటే మీ యొక్క ప్రోడక్ట్స్ ఏదన్నా కానీ డ్యామేజ్ అయినా లేకపోతే తన రీసేల్ ఏం డ్యామేజ్ కాలేదు, వాడు ఇచ్చేటప్పుడు డ్యామేజ్ వచ్చింది,
దాన్ని ఎక్స్చేంజ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. రైజ్ అయినప్పుడు మనం ఏం చేయాలా, యు మస్ట్ రైజ్ యువర్ ప్రాబ్లమ్ టు ద కస్టమర్ సపోర్ట్. ఓకేనా, then only they are going to replace your product, otherwise they are not arranging the custom they are not arranging a replace product to new product. That is the legal issues. Ethics and legal issues. And ethics nothing but they are having a terms and policies. See, every product having a terms and policies. Now I will show in example. See, this is the study table and chairs up to 50% offer. See here, I am going to purchase this table. అంటే ఈ టేబుల్ లో పర్చేస్ చేస్తున్నాం అనుకున్నా, ఇక్కడ సి మోర్ అన్న అంటే ఆటోమేటిక్గా దిస్ ఇస్ ద రిలేటెడ్, దిస్ ఇస్ ద ఫ్రీ అడ్వర్టైజ్మెంట్, సి మోర్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అబౌట్ అన్న క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్స్ కావచ్చు, దాని యొక్క డీటెయిల్స్ కావచ్చు, అండ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు పర్చేస్ దానికి గ్యారంటీ చూడడం యూనిక్. ఈ యొక్క ఫర్నిచర్స్, ల్యాప్టాప్స్ ఇది ఏమి వాడు ఇచ్చిన సైట్ కన్నా, దిస్ ఇస్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ 60x40. వాడు ఇచ్చిన డిస్క్రిప్షన్స్ 60x40 1 ల్యాప్టాప్ స్టాండ్ అంటే దీనికన్నా తక్కువ ఉంటే మనము వీఆర్ గోయింగ్ టు ఎక్స్చేంజ్ ద ప్రోడక్ట్స్, అదర్వైజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్చేంజ్ ద ప్రోడక్ట్. ఎందుకంటే వాడు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటుందంటే వాడి యొక్క సైజ్ లేకపోతే దాని యొక్క ప్రోడక్ట్ యొక్క డిస్క్రిప్షన్స్ ఏదన్నా కానీ వాడు ఇచ్చిన వీఆర్ గోయింగ్ టు పర్చేస్ అంటే బై సారీ సీమా ఇక్కడ కనబడుతుందమ్మా, ఇస్ ఇట్ క్లియర్ మా విజిబుల్ ల్యాప్టాప్ వ్యూ సోనీ? Yes, sir. See here, this is the terms and ethics. See, pay on delivery అన్నప్పుడు దాని యొక్క పేమెంట్ 7 days రీప్లేస్మెంట్, అమెజాన్ డెలివరీ 2 years వారంటీ అన్నాడు. జస్ట్ ఐ విల్ క్లిక్ ద వారంటీ అన్నప్పుడు ఆన్ సైట్ వారంటీ అన్నాడు. అమెజాన్ డెలివరీ, సీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, దిస్ ఇస్ ద ఎథిక్స్ అండ్ ప్రైవసీ అన్నారు. అమెజాన్ డైరెక్ట్లీ మేనేజెస్ డెలివరీ ఫర్ దిస్ ప్రోడక్ట్, ఆర్డర్ డెలివరీ ట్రాకింగ్ టు యువర్ డోర్ స్టెప్. అంటే ఏమి ఇస్తున్నాడు, అమెజాన్ డైరెక్ట్లీ మేనేజెస్ డైరెక్ట్ డెలివరీ ఫర్ దిస్ ప్రోడక్ట్ అన్నాడు, కానీ అమెజాన్ ఈస్ నాట్ గోయింగ్ టు డెలివరీ దిస్ ప్రోడక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద 7 days రీప్లేస్మెంట్ పాలసీ? దిస్ ఈస్ ద పాలసీ మా ద పర్సనల్ కంప్యూటర్ టేబుల్ డెస్క్టాప్ సో అండ్ సో 7 days రీప్లేస్ పాలసీ అన్నారు. వాట్ ఈస్ ద పాలసీ? ఎట్లుంటే వాడు తీసుకుంటారు. దిస్ ఐటమ్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ రీప్లేస్మెంట్ విత్ ఇన్ 7 days ఆఫ్ ద డెలివరీ ఇన్ అన్ అన్లైక్లీ ఈవెంట్ ఆఫ్ డ్యామేజ్ ఎఫెక్టివ్లీ ఆర్ డిఫరెంట్ ఐటమ్స్ డెలివరీ టు యూ. ఓకేనా, అది డ్యామేజ్ అయినా కానీ లేకపోతే వారు ఇచ్చిన ఐటమ్ మీరు ఇచ్చేది రిటర్న్ కానీ మీరు ఇచ్చేది వాడు ఇచ్చినా లేకపోతే మీరు ఏమైనా మార్చి ఇచ్చినా తీసుకోడు. దట్ ఈస్ ద ఎక్స్చేంజింగ్ పాలసీ. నెక్స్ట్, ప్లీజ్ కీప్ ద ఐటమ్ ఇట్స్ ఒరిజినలీ కండిషన్, వాట్ దే ఆర్ గివింగ్ సేమ్ ఒరిజినల్ కండిషన్ లో మనం పెట్టాలి. నెక్స్ట్, అవుటర్ బాక్స్ ఎంఆర్పి ట్యాక్స్ అటాచ్డ్ యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ సిడి ఒరిజినల్ యాక్సెసరీస్ in manufacturing package are successfully return their pickup, otherwise they are not going to pick up your products. And see the more details about returning, selling, fulfillment, global store items and returning the products, everything should be, these are the policies and ethics and all products that is label non-returnable on the product detail pages will not be eligible for return. అంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి మీరు అంటే మీరు ఆ ప్రోడక్ట్ ని తీసి పెడితేనే దే ఆర్ గోయింగ్ టు రీప్లేస్ యువర్ ప్రోడక్ట్. దట్ ఈస్ ద టర్మ్స్ అండ్ పాలసీస్ అంటారు. దాన్నే దట్ ఈస్ ద ఎథికల్ అండ్ లీగల్ ఇష్యూస్ అంటారు.
అంటే లీగల్ ఇష్యూస్ నథింగ్ బట్ కామన్ గా ఉండే ప్రాబ్లమ్సే కదా మాది. అదే మనం ట్యాక్స్ తీసేది కానీ వాడు ఇచ్చిన కండిషన్స్ కే మనం ఇస్తేనే దే ఆర్ గోయింగ్ టు ఎక్స్చేంజ్ యువర్ ప్రొడక్ట్స్, అదర్వైజ్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్చేంజ్ యువర్ ప్రొడక్ట్స్. నెక్స్ట్, ఇంక్రీజింగ్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్గనైజేషన్స్. Yes, rapidly political changes is also there, but these are the environmental force they are using to develop their products. Having any doubts on this one? No, sir. Okay. Ita valakama? No, sir. See, this is the major business pressures. Why they are having a major business pressures? Common ga traditional కావచ్చు, e-commerce లో కావచ్చు ఉండొచ్చు. అంటే బిజినెస్ ప్రెషర్స్ నథింగ్ బట్ మనం ఒక్కరితో కంపేర్ చేస్తున్నాం, వెరాస్ దే ఆర్ డీలింగ్ విత్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఇస్ ఇట్ క్లియర్? మనము షాప్ లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఆన్లైన్ లో కూడా దే ఆర్ హ్యావింగ్ ఏ బిజీ షెడ్యూల్. ప్రెషర్స్ ఎందుకు ఉంటుందంటే వీళ్ళ ఒక ప్రోడక్ట్స్, వీళ్ళకి అర్జెన్సీ. ఇట్లాంటి కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు? వేల మంది ఉంటారు. వేల మంది కస్టమర్స్ దే ఆర్ గోయింగ్ టు కాంటాక్ట్ విత్ ద customer support. Market and economical pressure. What are the pressures? See, storing competition, global economy and the regional trade, extremely low labor cost in some countries, frequent and significant changes in the market, increased power of consumers, and socialistic and environmental pressure. See the changes of the nature workforce and the government degradation of bank and other services. Shrinking the government budget, సబ్సిడీస్ కూడా ఉంటాయి కదమ్మా. అదే మనము సోలార్ ప్యానల్స్ కానీ కొన్ని చాలా దానికి సబ్సిడీస్ ఉంటాయమ్మా. ఈవెన్ ద డ్రిప్ ఇరిగేషన్స్ ఇట్లాంటిదంతా కొన్ని గవర్నమెంట్ సబ్సిడీస్ ఎందుకు ఇస్తుంది? టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసే కోసం గవర్నమెంట్ ఆల్సో గోయింగ్ టు సపోర్ట్ ద కస్టమర్స్. ఓకేనా? మీకు ఎందుకు సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తున్నారమ్మా? వాటర్ లేదనే కదమ్మా. డోంట్ బోర్ ద గ్రౌండ్. అంటే మనం ఏం చేస్తాము? వాటర్ లేదంటే ఒకటి వన్స్ అపాన్ ఎ టైం బావి తవ్వేవాళ్ళం, ఇప్పుడంతా అది కాదు. జస్ట్ గోయింగ్ టు బోర్ ద ఎర్త్. మనం ఎర్త్ని బోర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 1200 feet కి 1200, 1000, 2000 కూడా పోతుంది. ఇప్పుడు ఆ బోర్వెల్స్ లో బోర్ చేస్తే ఏమవుతుంది? హోల్స్ అంటే మీ సరౌండింగ్ లో ఉండే ల్యాండ్ చుట్టూ ఒక 10 holes పడితే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఎర్త్ ద సాయిల్ విల్ బి లూజ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పోతుందంట. ఇట్లాంటి దానికి మీకు డ్రిప్ ఇరిగేషన్ ఫార్మర్స్ కి డ్రిప్ కి సబ్సిడీస్ ఇస్తుందమ్మా. ఎందుకు మనం ఊరికే గవర్నమెంట్ ఇవ్వడం అంటే దే ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ టైప్స్ స్కీమ్స్ కి గవర్నమెంట్స్ ఆల్సో సపోర్టింగ్ టు ప్రొవైడింగ్ దర్ సబ్సిడీస్ టు ద కస్టమర్స్ అండ్ కన్స్యూమర్స్. See, the technological pressures where are the rapidly technology obsolescence, increasing innovations and the new technologies to information the overload. That is the cost versus performance ratio. See, cost తక్కువ అయినా కూడా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. Whereas in technological pressures. Is it clear? Am I having any doubts on this one? ఏదైనా డౌట్స్ ఉందా? ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ క్వశ్చన్స్. ఏదైనా డౌట్స్ ఉందా? అర్హం? లేదు No, సార్. sir. ఓకే అమ్మా.